కీర్తిశ్చ, కీర్తి కూడా. దక్ష ప్రజాపతి కుమార్తె కీర్తి అన్నావిడ. ఈ కీర్తి రూపంగా లక్ష్మీదేవి రకరకాల రూపాల్లో ఆవిష్కరించబడుతుంది. భార్గవ సంహిత ఒక మాట చెప్తుంది, కీర్తి మతి ధృతి సుబుద్ధి తుష్టిరేవచ శృతి స్మృతి బలం మేధ శ్రద్ధ ఆరోగ్య జయాధికా ఇవన్నీ కూడా అమ్మవారికి చెలికెత్తెలుట. దేవతాశక్తయ సర్వా తత్తద్దేవాంశగా మహాలక్ష్మీం ఉపాసంతే తస్య కింకర్య ఏవ తా. వీళ్ళందరూ కూడా అమ్మవారికి కింకరులుట, అంటే సేవకురాండ్రు. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. అమ్మవారిలో ఉండే గుణములన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు పూజలు చేసేటప్పుడు వింటుంటాం కదా, ఏకైక అవయవం ధ్యాయేత్. వినాయకుడు పూజ చేసేటప్పుడు పాదవు పూజయామి, జంఘే పూజయామి, కర్ణవు పూజయామి. ఎందుకది అంటే శరీరంలో ఉన్న ఒక్కొక్క అంగము అంటే అల్లా అని చెప్పడం కోసం కాదు, ఒక్కొక్క అంగస్థానముగా ఒక్కొక్క దేవత స్వరూపం ఉంటుంది. మన శరీరంలో కూడా దేవతలు ఉన్నారు. అగ్నిదేవుడు నాలుక మీద ఉన్నాడు, సూర్యుడు కంటిలో ఉన్నాడు, దిక్పాలకులు చెవుల్లో ఉన్నారు, ఇలాగ వాయుదేవుడు నాసికలో ఉన్నాడు. ఇలాగ నింగినున్న దేవతల నిజవాసము హరివాసము. ఇదే పద్ధతిలో అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు అమ్మవారి గుణములన్నీ కూడా ఒక్కొక్క దేవతా స్వరూపము. అంచేత అలాంటి కీర్తిని నాకు అనుగ్రహింపజేయి. యశస్విని అంటున్నాం, మరి కీర్తి అన్నాం కదా. కీర్తి అంటే ఆ ప్రాంతంలో మాత్రమే ఉన్నది అంతే. యశస్విని అంటే సకల ప్రపంచము కూడా వ్యాపించి ఉండాలి. తానున్నది ఒక తోటనే, కానీ పేరు ప్రఖ్యాతులు మాత్రం చాలా చోట్లకి వెళ్ళాలి. మరి కీర్తి అంటే పదే పదే అవుననిపించుకోవాలి అందరి చేత కూడా. దాని పేరు కీర్తి. వైకుంఠ గద్యలో అంటారు, ఆత్మకాంత్య విశ్వం ఆప్యాయంత్య. తన కాంతితోటి సకల ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటినీ తడుపుతూ ఉండేది అమ్మవారు. లక్ష్మీ కళ. లక్ష్మి అంటే మనం డబ్బో అధికారమో మరొకటి అనుకుంటాం, కాదు. మనకి తెలియకుండానే మన ప్రత్యేకత ఏమిటో ప్రజలకి తెలిసేలా చేసే తత్వము లక్ష్మి. లక్ష్మ కారయతి, గుర్తుపట్టేలా చెయ్యగలిగేది లక్ష్మి. అలాగా అమ్మవారుట విశ్వం ఆప్యాయంత్య, ప్రపంచాన్నంతా కూడా ఆప్యాయనం చేస్తుంది. లక్ష్మీ తంత్రంలో అమ్మవారే స్వయంగా ఇంద్రుడితోటి చెప్పిన మాట చూడండి, కీర్తయంతి తతః కీర్తిం మునయో వేదపారగా మనీషిణ మాం కీర్తయంతి. నన్ను కీర్తి అనే పేరుతోటి మునీశ్వరులందరూ కూడా గొప్పగా పొగుడుతారయ్యా. పంచాక్షరోహ్యం మంత్ర, ఈ మంత్రము పంచాక్షరీ మంత్రము. ఓం కీర్తయే నమః అన్నది. ఇది చేసినట్టయితే నీకు లోకంలో ప్రశస్తి లభిస్తుంది అని అంటారు. ఎంత వద్దనుకున్నా మనకి కీర్తి అన్నది అందరూ కోరుకునేదే. చాలామంది వినయం నటిస్తారు, అబ్బే ఎందుకండి ఇవన్నీ కూడాను. ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు, ఏమిటో ఫలానా వారు వచ్చి మేము సర్వసంగ పరిత్యాగులం, మమ్మల్ని పిలిచి సన్మానం చేశారు, అక్కడికి వారితో అన్నాం, ఏమయ్యా మేము సర్వసంగ పరిత్యాగులం, మాకెందుకు ఇది. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం మనం. ఎంత లేదన్నా కీర్తి ప్రతి వాళ్ళకి అవసరమే. ఒక తోట ఆంగ్ల కవి చెప్తాడు, ఫేమ్ ఇస్ ది లాస్ట్ ఇన్ఫర్మిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ అన్నాడు. ఎంతటి గొప్పవాడైనా సరే నాకు కీర్తి కావాలంటాడు. ఆఖరికి కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో చమత్కరించాడు, ఏమయ్యా యుద్ధంలో నీ పక్కన కూర్చోమంటావు, నాకు మాత్రం కీర్తి వద్దా, అంచేత నీ రథంలో కూర్చుని రథాన్ని తోలుతూ పార్థసారథినయి ఆ పేరు తెచ్చుకుంటా అన్నాడు ఆయన. అదిట కీర్తి అంటేను. అదే ఆంగ్ల కవి షేక్స్పియర్ అంటాడు, కీర్తి అన్నది గొప్పతనం ఎలా వస్తుందట, సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, సమ్ బికమ్ గ్రేట్, సమ్ ఆర్ మేడ్ గ్రేట్ అన్నాడు. నాకు అలాంటి కీర్తి కాదమ్మా, నీ అనుగ్రహం నాకు లభించాలి, చక్కటి కీర్తి నాకు లభించాలి. కీర్తిశ్చ మణినాసహ, నాకు కీర్తిని ప్రసాదించు. సౌర సంహిత అంటుంది ఒక మాట,
కామధేను కల్పవృక్ష సుధా చింతామణిస్తద ఐరావత ఉచ్చైశ్రవ అసౌ అప్సరస కౌస్తుభ ఇందవ మహాలక్ష్మి అంశగా. ఇక్కడ క్షీరసాగర మథనంలో పుట్టిన ఉన్నాయే కామధేనువు కానీ కల్పవృక్షం కానీ సుధా చింతామణి ఐరావతం ఉచ్చైశ్రవం అప్సరసలు వీళ్ళందరూ కూడా అమ్మవారి అంశలే. అది విశేషం. సర్వే క్షీరసాగర సంభవ అంచేత శ్రియమేవ ఉపజీవంతి తేషాం దేవాశ్చ దేవా. దేవతలందరూ కూడా వీమె వల్లనే నిలబడుతున్నారు. ఆఖరికి కీర్తి అన్నది కూడా దేవతలకు కావాల్సి వచ్చి ఒకసారి వాళ్ళు యజ్ఞం చేద్దాం అనుకున్నారట. దేవా వై సత్రమావసన్ యశస్కామా. దేవతలు కూడా మాకు కీర్తి కావాలి అని చెప్పి ఒక సత్రయాగం చేశారంటారు. అంటే ఇప్పుడు ఒక మాట ఉంది, కీర్తిశ్చ అంటున్నారే, చకారం అంటే అర్థం ఏమిటి? నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని చెప్పి. మాకు కీర్తి ఉంటే సుఖం లేదు, కీర్తితో పాటు జీవనం కూడా మాకు ఉండాలి. ఎంచేత కొన్నిటి లోపల మనస్సు నిండుతుంది. మనస్సు నిండితే ప్రయోజనం, 10 మంది ఓహో పొగిడారు, మనస్సు నిండింది, కానీ పొట్ట నిండాలి కదా. అలాగే కీర్తిశ్చ మణినాసహ అన్న తోట కీర్తి ఉండి ఉపయోగం లేదు, వృద్ధి కావాలి. కీర్తి ఉండి ఉపయోగం ఉండదు, వృద్ధి కూడా ఉండాలి. రాముడు ఉన్నాడు, కీర్తి ఉంది, అడవుల్లో ఉన్నాడు, ఏం చేయగలిగాడు? ధర్మరాజు కీర్తి బ్రహ్మాండంగా ఉంది, 14 ఏళ్ళు అడవుల్లో పడి ఉండాల్సి వచ్చింది, 12 ఏళ్ళు అరణ్యంలో, 13 యజ్ఞాతివాసం, మళ్ళీ ఇంకో ఏడాది ఏదో నానాయాత్ర పడి. ఏం ప్రయోజనం అది? అలాగే మరి రావణాసురుడు ఉన్నాడు, వాడికి ధనం ఉంది, కీర్తి మాత్రం లేదు. జరాసంధుడు ఉన్నాడు, ఇవి ఇలాగా కాదు. కీర్తిం వృద్ధిం దధాతుమే. నాకు శ్రీప్రతులు ఇద్దరూ కూడా కీర్తిని వృద్ధిని కలిగించాలి. విష్ణు పురాణం చాలా గొప్పగా ఈ మాట చెప్తుంది. విష్ణు పురాణం చెప్తుంది, త్వయా ఏతత్ విష్ణునాచ అంబ ఏతత్ లోకం చరాచరం వ్యాప్తం. అమ్మ, మీ ఇద్దరి చేత సకల ప్రపంచము వ్యాపింపబడింది. ఎంచేతంటే కీర్తి వృద్ధి. నువ్వు కీర్తి రూపంలో వ్యాపించి ఉంటావు, స్వామి వృద్ధి రూపంలో వ్యాపించి ఉంటాడు. సీతారాముల కలయిక లాంటిది. అంటే యుక్తా రామస్య, రాముడికి తగినది అమ్మవారు, తంచ ఇయం అసితేక్షణ, ఆమెకి తగినవాడు రామచంద్రస్వామి. మనకి సుందరకాండలో చెప్పిన మాట. అలాగే మీ ఇద్దరూ కలిసి ఉంటారు. లక్ష్మీతంత్రంలో అమ్మవారు అన్నమాట చూడండి, వృద్ధాస్మి అహం గుణై విష్ణుం వర్ధయామి చ యోగినః. నేను వృద్ధి రూపంలో ఉండి విష్ణువు గుణాలన్నిటినీ కూడా లోకంలో వ్యక్తమయ్యేలా చేస్తుంటాను, ప్రవర్తింపజేస్తుంటాను. అంతేకాదు యోగి పత్రేషు యోగ పద్మానాం, యోగి హృదయాలలో ఉండే స్వరూపాన్ని కూడా నేనే. పత్రేషు యోగ పద్మానాం అధరాంతరచారిణాం, పైకి కిందకి కూడా కదిలి ఉండే పద్ధతి లోపల ఉంటున్న యోగ పద్మాలలో నేను విహరిస్తూ ఉంటాను. ఉత్తరోత్తరం వృద్ధ్యంతే భజంతి విస్తృతిం పరాం, వాళ్ళల్లో ఉండే తత్వాన్ని ఉత్తరోత్తర వృద్ధి కలిగించేలా చేస్తుంటాను. అంటే కేవలము యోగా అనగానే ప్రాణాయామము ప్రత్యాహారము కాసేపు కూర్చుని కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసామంటే సరిపోలేదు. అక్కడ యోగ పద్మాసనంలో అన్నిటిలో కూడా కాంతి ముందు వెనకలు కదులుతూ ఉత్తరోత్తరముగా, మీరు యోగా తరగతికి వెళ్ళిన రోజు నుంచి 3 ఏళ్ళు గడిచినా అక్షరముక్క కూడా మీరు రాకపోతే ఆ యోగా దేనికి? అది కాదు యోగా అంటే. నువ్వు యోగాభ్యాసం చేస్తున్నావంటే ప్రతి క్షణంలో ఓ కొత్త అభివృద్ధి నీలో కలగాలి, నీలో కోపం తగ్గాలి, నీలో మృదుత్వాన్ని పెరగాలి, సంభాషణలో మెత్తదనం కలగాలి. ఇవన్నీ లేకపోతే యోగా ఎందుకు? ఇక్కడ చెప్తోంది, యోగ పద్మముల లోపల నేను సంచరిస్తూ ఉండి ఉత్తరోత్తర వృద్ధిని కలిగిస్తాను గనక వాళ్ళందరూ తతః మాం ప్రాహు యోగినః యోగదీపినీం, నన్ను రుద్ధ అని పిలుస్తారు. ఓం రుద్ధయే నమః. రుద్ధ అంటే అర్థము మామూలురా కాదు, బండిరా కాదు, మామూలు ఎలాంటిది అరు అంటావే అది రుద్ధ అంటే వృద్ధి అని అర్థం అన్నమాట. నన్నెప్పుడూ కూడా వృద్ధి స్వరూపంగా వీళ్ళంతా భావన చేస్తారు. రాజరాజేశ్వరీం లక్ష్మీం
వరదాం మణిమాలినీం దేవీం దేవప్రియాం కీర్తిం వందే కామ్యార్థసిద్ధయే. ఇది అమ్మవారు మనకిచ్చేలాంటి గొప్పదైన సంపద. కీర్తిం వృద్ధిం దదాతు మే జాతవేద అంటూ ప్రార్థన చేసి 8వ సూక్తంలో అడుగు పెడుతున్నాం.